సిరి సంపదలతో తొలతూగిన కుబేరునికి సంపద ఉందనే మిడిసిపాటుతో విర్రబీగుతూ ఓసారి బాలవినాయకుడిని తన ఇంటికి విందుకు పిలుస్తాడు. కుబేరుడు విందుకు వచ్చిన బాలవినాయకుడు పదార్థాలన్నిటినీ ఆరగించేస్తాడు. తినడానికి ఇంకేమీ మిగలకపోవడంతో చివరకు వస్తు సామాగ్రిని అలవికాని ఆకలితో అలకాపుర్ని కూడా మింగేసే ప్రయత్నం చేయబోతాడు. దీంతో బెంబేలెత్తిన కుబేరుడు ముక్కంటిని ఆశ్రయించి బాలగణనాథుడి ఆకలి తీర్చేందుకు మార్గం చెప్పాల్సిందిగా ప్రార్థిస్తాడు. కుబేరుని ప్రార్థన మేరకు గణపతి ఆకలి తీర్చేందుకు శివుడు కొన్ని గింజలు ఇచ్చి పంపుతాడు. వాటిని తీసుకెళ్లి కుబేరుడు వినాయకుడికి పెడతాడు. దాంతో వినాయకుని ఆకలి తీరిపోతుంది. దీనిని బట్టి భక్తి ప్రపత్తులతో ప్రేమతో విఘ్నేశ్వరుడిని అర్పించాలే తప్ప అహంకారంతో కాదన్న విషయాన్ని మనమందరం గ్రహించాలి. అందుచేత వినాయకుడికి తమకు వీలైనంత నైవేద్యమును భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే ఆ స్వామి భక్తులను అనుగ్రహిస్తాడని పురోహితులు చెబుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.